జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక ఉగ్రవాది అనేవాడు మన దేశానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశంలో మానవ హోమం సృష్టించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పెద్ద ఎత్తున సపోర్ట్ దొరుకుతుంది. దేశ విదేశాల నుంచి వాడికి పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా అందుతాయి. ఎందుకంటే వాడు ఇక్కడ పెద్ద ఎత్తున మానవ హోమం సృష్టించాలి కదా. ఇకపోతే ఒక విదేశీ మతాన్ని స్వీకరించిన వాడు మన హిందువులను వ్యతిరేకిస్తా, మన హిందూ దేవీ దేవతలను దూషిస్తా, అమాయకులైనటువంటి హిందువులకు మాయ మాటలని చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మతం మార్చాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనమంతా కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు కూడా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వరద పారుతూ ఉంటుంది. అలాంటిది మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా మన దేశానికి, మన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో విలువైన వార్తలను సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో. అలాంటిది నోరు తెరిచి అయ్యా నెలకు ఒకసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఆర్థిక సాయం చేయమని అడిగితే మన ఛానల్కు 2,85,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాంటిది పట్టుమని 10 మంది కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించడం లే. వాళ్ళేమో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఆలోచన చేసే వాళ్ళకేమో నిధులు వరత పారుతుంది. ఈ దేశం కోసం ఆలోచన చేసే వాళ్ళ కోసం, ధర్మం కోసం కష్టపడే వాళ్ళ కోసం మాత్రం ఈ విధంగా ఆర్థిక బాధలు, అప్పులు చేసుకోవడాలు, ఇలాంటి బాధలు ఎన్నో. దయచేసి మీ శక్తి మేరకు అది ఎంతైనా సరే మన ఛానల్కు అండగా నిలవాలని, మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా డబ్బులు పంపొచ్చు. అలాగే అక్కడే గూగుల్ పే నెంబర్, అదేవిధంగా పేటిఎం నెంబర్ ఉన్నాయి, దాని ద్వారా అయినా పంపించవచ్చు. మనది ఫోన్ పే నెంబర్ పనిచేయట్లా. ఒకవేళ అదే నెంబర్కు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా, లేకపోతే నాకు కాల్ చేసినా నేను వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా ఇస్తా. కింద కామెంట్ బాక్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. దయచేసి పెద్ద మనసుతో స్పందించండి. ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా, ఒక హిందువుగా, సాటి హిందువుకు సాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మనది లౌకిక దేశం, కానీ మన దేశంలో లౌకికత్వాన్ని నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి మనది లౌకిక దేశం కాదు. ఒకప్పుడు అంటే మన దేశ విభజన చేసింది మత ప్రాతిపదికనే. మన దేశం వచ్చేసి హిందూ దేశంగా, తర్వాత వచ్చేసి పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగానే ఆ రోజు విభజించినారు. ఎవరైతే ఈ దేశంలో ముస్లింలు అంతా కూడా ఉన్నారో, మాకంటూ, మా మతానికంటూ ఒక దేశం కావాలని చెప్పేసి వాళ్ళు పాకిస్తాన్ విడిపించుకొని పోయినారు. తర్వాత కుట్రపూరితంగా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రి ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చిపడేసింది. అప్పటి నుంచి ఇది లౌకిక దేశం అయింది. అయినా కూడా అసలు మన దేశంలో సెక్యులరిజం అంటే హిందువులను 2వ తరగతి పౌరులుగా చూస్తా, ముస్లింలను 1వ తరగతి పౌరులుగా పరిగణించడమే మన దేశంలో సెక్యులరిజం అంటే. ఇక్కడ పేరుకేమో సెక్యులరిజమే, సెక్యులరిజం అనే పేరు చెప్తారు, కానీ పాటించాల్సింది ఎవరయ్యా అంటే కేవలం హిందువులు మాత్రమే. హిందువులు మాత్రమే పరమత సహనాన్ని పాటించాలా, హిందువులు మాత్రమే అడ్జస్ట్ అవ్వాలా, అన్నిట్లో హిందువులే. కానీ పక్కన వాళ్ళ విషయంలో ఈ సెక్యులరిజం అనేది ఎంత మాత్రం కూడా వర్తించదు. వాళ్ళు మాత్రం వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళు పోతానే ఉంటారు, వాళ్ళు కావాల్సినటువంటి పొందుతానే ఉంటారు, వాళ్ళు చేయాల్సినటువంటి కూడా చేస్తానే ఉంటారు. ఇక్కడ సెక్యులర్లు ఎవరంటే హిందువులే, మిగతా వాళ్ళు కాదు. మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ సూడో సెక్యులర్ పార్టీలే. ఈ పార్టీలన్నీ కూడా హిందువులను పెడచెవిని పెట్టి ముస్లింలకు తాయిలాలు అందిస్తూ ఉంటాయి. వాళ్ళకే పెద్దపీట వేసి నెత్తిన పెట్టుకుంటారు. అందుకే మన భారతీయ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. మన బీజేపీ పుట్టినప్పటి నుంచి మన హిందువుల కోసం తన శక్తిని అంతటిని ఉపయోగించి పనిచేస్తానే ఉండాలి. కానీ మన హిందువులలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు ఈ విషయాన్ని ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు ఇప్పటికి కూడా బీజేపీని కావచ్చు, ఆర్ఎస్ఎస్ని కావచ్చు తిడతానే ఉంటారు నోటికి వచ్చినట్టు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళను ఒకసారి ఆ కాశ్మీర్ కన్నా తీసుకురాడు కానీ భారత్ తప్పితే అప్పుడు కానీ తెలియదు వీళ్ళకు అసలు హిందువులు అంటే ఏంది, దేశం అంటే ఏంది, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మన దేశం ఏ పరిస్థితిలో ఉన్నదని చెప్పేసి అప్పటికి కానీ వీళ్ళకి అర్థం కాదు. కనీసం ఏది సగానే సగం ఉంటారు కదా వాళ్ళు ఎక్కడైనా మెజార్టీగా ఉంటారు కొన్ని నియోజకవర్గాలను, కొన్ని ఊర్లను ఆడబెట్టినా కూడా వీళ్ళకి అర్థం అవుతుంది. సరే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళుండే కాడ ఆ పరిస్థితులు లేకపోవచ్చు కాబట్టి వీళ్లకు ఈ సెక్యులరిజం అనే అర్థాలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. వాళ్ళ జనాభా ఎక్కువగా ఉండే కాడికి పోతే అప్పుడు తెలుస్తుంది అసలు విషయం ఏందనేది. ఈ సెక్యులర్ హిందువుల అండ చూసుకునే మన దేశంలోని జిహాదీ శక్తులు బాగా ఎగిరెగిరి పడుతున్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, మన ధర్మానికి సంబంధించి కానీ, మన దేశానికి సంబంధించి కానీ మనం ఏదన్నా డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే మనకు వ్యతిరేకంగా కొన్ని 100 మంది అంతా కూడా ఈ జిహాదీ మంది అంతా వచ్చి పడతారు. నెగిటివ్ కామెంట్లు పెట్టేదానికి, రిపోర్ట్లు కొట్టేదానికి. అర్థమవుతుందా? వాళ్ళ జతలో చేస్తారు ఈ లంగా ముండా కొడుకులంతా కూడా, ఈ సెక్యులర్ ముండా కొడుకులంతా కూడా. కానీ వాళ్ళు ఏదైనా చేస్తే, వాళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే మొత్తం వాళ్ళంతా కూడా 100%
వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకు నెగిటివ్ కామెంట్ ఒకటి కూడా రాదు వాళ్ళ సైడ్ నుంచి. కానీ మనకు మాత్రం కొన్ని వందలు కాదు వేలు వస్తాయి నెగిటివ్ కామెంట్లు. అది వాళ్ళకు మనకుండే తేడా. 2047 సంవత్సరం నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పేసి వీళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు. వీటన్నిటిలో ముఖ్యమైనది గజ్వాయే హింద్, అలాగే మిషన్ 2047. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలనే ఆలోచనను గజ్వాయే హింద్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలపైన విచారణ చేసినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర ఇండియా 2047 అంటే భారతదేశంలో ఇస్లాం పాలన వైపు అనేటటువంటి పేరుతో ఉన్న ఒక రహస్య పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంచెం జాగ్రత్తగా వినండి. దీని మూలంగా ఈ జిహాదీగాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా బయటపడినాయి. దర్యాప్తు సంస్థలు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఈ ప్లాన్ లో కొన్ని ముఖ్యమైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ రూట్ మ్యాప్, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్ట ముందు పోవాలనుకుంటున్నారు అనేది. అవి ఏంటయ్యా అంటే, ఒక క్రమ పద్ధతి ప్రకారం వాళ్ళ జనాభా శాతాన్ని పెంచుకోవడం ద్వారా రాజకీయంగా బలాన్ని పెంచుకోవడం, అలాగే ప్రభుత్వ శాఖల్లోనూ అలాగే పోలీస్ వ్యవస్థలోనూ అలాగే కోర్టుల్లో తమకు మద్దతు ఇచ్చే వాళ్ళని చేర్చడం. అంటే వాళ్ళు సానుభూతి పనులు ఉంటారు కదా, వాళ్ళు పెట్టాలి అక్కడ. ఇకపోతే మార్షల్ ఆర్ట్స్ అలాగే ఇతర క్రీడల పేరుతో యువతకు ఆయుధాలు వాడటం పైన శిక్షణ ఇవ్వడం. చూడండి ఏం ప్లానింగ్ మనం ఎట్టబోతున్నామో ఒకసారి చూడండి. టర్కీ అలాగే ఖతర్ లాంటి దేశాల నుంచి నిధులు సేకరించడం, అలాగే అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టడం ఇందులో ముఖ్యమైనటి. అంతేకాకుండా దళితులను అలాగే వెనకబడిన వర్గాల వాళ్ళను హిందూ సమాజం నుంచి విడదీసి వాళ్ళను తమ వైపు తిప్పుకోవడం ద్వారా దేశంలో అంతర్గత కలహాలు సృష్టించడం కూడా వీళ్ళ ప్లాన్ లో ఒక భాగమే అన్నమాట. ఈ కుట్రకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా దొరకడం వల్లే భారత ప్రభుత్వం 2022లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అలాగే దాని అనుబంధ సంస్థలపైన 5 సంవత్సరాల పాటు నిషేధం అయితే విధించారు. దేశవ్యాప్తంగా వందలాది మంది ముఖ్యమైన సభ్యులను అరెస్ట్ చేసి భారీ ఎత్తున వస్తున్నటువంటి నిధులన్నింటినీ కూడా ఆపేసినారు. అయినప్పటికీ ఈ జిహాదీ శక్తులు తమ ప్రయత్నాలు మాత్రం మానుకోవాలా. మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తానే ఉన్నారు. ఇందులో భాగంగా ఈ జిహాదీ శక్తులు మొదటగా మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 20% వరకు ముస్లింల జనాభా ఉండాలి. అంటే దాదాపుగా 5 కోట్ల మంది జనాభా ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నారు. ఈ 5 కోట్ల జనాభాను 20 కోట్లకు పెంచడం ద్వారా మొదటగా ఉత్తరప్రదేశ్ ను ఇస్లామిక్ రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ఉత్తరప్రదేశ్ అంటే అది జనాభా పరంగా చూసుకున్నా లేకపోతే వైశాల్యం పరంగా చూసుకున్నా కానీ ఇంచుమించు పాకిస్తాన్ అంత ఉంటుంది. అంటే వీళ్ళు మన దేశంలోనే ఒక పాకిస్తాన్ ను తయారు చేయాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఈ విషయం తెలుసుకున్నటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో కఠినమైనటువంటి ఆంక్షలను నియమాలను పెట్టినారు. ముస్లిం జనాభా అసహజంగా పెరగకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా దొంగచాటుగా దేశంలోకి వచ్చేటటువంటి అక్రమ వలసదారులు ఏరిపారేస్తున్నారు. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే త్వరలోనే ఈ ముస్లింల పండుగ అయినటువంటి బక్రీద్ అనేది రాబోతుంది. ఈ పండుగ సందర్భంగా కొంతమంది జిహాదీలు ఉత్తరప్రదేశ్లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇందులోనే భాగంగా ఉత్తరప్రదేశ్ రోడ్ల మీద నమాజ్ చేయాలని చెప్పేసి బహిరంగంగా ఈ జిహాదీలు ప్రకటనలు అలాగే వాట్సాప్ లో మెసేజ్లు విపరీతంగా పంపుతున్నారు. ఇక ఈ విషయం కాస్త ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారికి తెలిసింది. అంతే, ఇక మన యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలన్నీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఇక్కడ ముఖ్యంగా రోడ్ల పైన నమాజ్ నిర్వహించడం పైన ఆయన తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్నోలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతా ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించేటటువంటి విధంగా రోడ్ల మీద ప్రార్థనలు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టం చేశారు. రోడ్లు ప్రయాణం చేయడానికి ఉన్నాయని, అక్కడ తమాషా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నారు. రోడ్లు ఉండేటి ఎందుకు? సామాన్యులు పోయేదానికి వచ్చేదానికి, ఎవరైనా అనారోగ్యంతో ఉండే వాళ్ళు హాస్పిటల్ పోయేదానికి, ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు జాబ్ చేసుకోవడానికి పోవడానికి రావడానికి, అంతా ఎవరైనా వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే స్కూల్కి పోయి వచ్చేవాళ్ళు కావచ్చు లేకపోతే కాలేజీలకు పోయి వచ్చేవాళ్ళు, వీళ్ళందరి కోసం రోడ్లు ఉండేది. అంతేగాని అక్కడ ఏం నమాజ్ చేసేదానికి కాదు కదా రోడ్లు ఉండేది. ప్రార్థనలు చేసుకునే స్థలాల్లో ఏది మసీదుల్లో స్థలం సరిపోకపోతే ఒకేసారి అందరూ కాకుండా విడతల వారీగా అంటే షిఫ్టుల ప్రకారం నమాజ్ చేసుకోవాలని ఆయన అయితే సలహా ఇచ్చారు. మేము మిమ్మల్ని ప్రార్థనలు చేసుకోకుండా ఆపడంలే, కానీ అవి రోడ్ల మీద మాత్రం జరగకూడదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా వివరంగా చెప్పినాడు. ఒకవేళ మీ ఇళ్లలో లేదా ప్రార్థన చేసుకునే చోట్ల అందరికీ సరిపడా స్థలం లేకపోతే అప్పుడు మీరు మీ జనాభా సంఖ్యను అదుపులో పెట్టుకోవాలా. సమాజంలో కలిసి ఉండాలంటే రూల్స్ ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినారు. ప్రార్థనలకు సరిపడా స్థలం లేనప్పుడు జనాభాను మీరు ఎందుకు పెంచుతున్నారు అని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నించాడు. అందులో తప్పే ఉండాలి. మన దేశ చట్టాలను గౌరవించండి, జనాభాను నియంత్రించుకోండి అనే కదా ఆయన చెప్తున్నారు. పైగా
పైగా ముస్లింలకు ఉత్తరప్రదేశ్లో 1.2 లక్షల మసీదులు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 3 లక్షల దర్గాలు ఉన్నాయి. చూడండి, ఇన్ని ప్రపంచంలో మరే దేశంలో కూడా ఉండవు. అవి సరిపోక మళ్ళీ రోడ్ల మీద నమాజ్ చేస్తామంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి? ఇంకిత జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా దీన్ని అయితే ఒప్పుకోడు. కానీ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం దీనిపైన ఎగిరి పడుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ వ్యాఖ్యలను రాజ్యాంగ విరుద్ధమని, సమాజంలో విద్వేషాలు పెంచేలా ఉన్నాయని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నాయి. అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పినారు? ఇప్పుడు మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజిస్తున్నాం, అలాంటప్పుడు హిందూ అనేవాడు ఎవడో కూడా పాకిస్తాన్లో ఉండకూడదు, వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చేయాలి. అదేవిధంగా ఇక్కడ ముస్లిం అనేవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు, వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలా, అప్పుడే పూర్తి స్థాయిలో ఈ దేశాన్ని విభజించినట్టు అని చెప్పేసి అంబేద్కర్ గారే చెప్పినారు. నేను చెప్పడంలే. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటాలి? కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని ఇలాంటి మాటలని కూడా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళంతా ఎవరు ఈ చూడో సెక్యులర్లంతా కూడా యోగి ఆదిత్యనాథ్ గారి పైన దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ యోగి మాత్రం తన మాటలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినారు. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఏది మంచి ఏది చెడు, మనం ఎట్టబోవాలా, ఏం చేయాలనేది అర్థమైందా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులకు, మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.